వరకు టోటల్గా అన్ని ప్రాంతాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. గోదావరి మీద నిర్మించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది, ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికీ ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే, 2004కు పూర్వం చేసినటువంటి అవినీతులు, అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు, తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెప్తున్నానంటే, సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్ని టోటల్గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు. ఒప్పించాడు, వారిని బతిమలాడాడు, బామాలాడు. ఎందుకు కట్టవలసి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులు ఇస్తారు, ఈయన కడతాడు. వాళ్ళు నిధులు ఇస్తారు, ఈయన బిల్లులు చేసుకుంటాడు. ఆయన నిధులు ఇస్తాడు, ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు. అక్కడి నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిర్మాణం చేసేటప్పుడు క్రమాన్ని ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం నిర్మాణం చేయలేదు. అనేక సందర్భాల్లో చెప్పాం, ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు కొన్ని వివరణ ఇచ్చాడు. దాన్ని ప్రస్తావన చేయటం కోసమే నేను ప్రధానంగా ముందు కొంత ఉపోద్ఘాతాన్ని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయలే. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాములు రెండూ నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాల్ కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశాడు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. చివరికి 1000 కోట్లతో, సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇది మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా
తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. కమిషన్లు దేనిలో బాగా వస్తాయో దానిలో చేశాడు. ఏది తొందరగా అయిపోతుందో అది చేశాడు. స్పిల్వే పూర్తి చేయలేదు. ఈ విధంగా చేసుకుంటూ పోతే చివరికి అనుకున్న సమయానికి అది పూర్తి కాలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. చాలా కీలకమైన పనులు, వారు వదిలేసినటువంటి పనులు, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాం, మేము స్పిల్వే పూర్తి చేశాం, డైవర్షన్, నది డైవర్షన్ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయింది. అసలు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే 2013-14 రేట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం 2013-14 రేట్ల ప్రకారం 20,396 కోట్ల రూపాయలు. ఆ ఎస్టిమేషన్తో నేను పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి వచ్చాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఇది 15-16 సంవత్సరంలో 13-14 రేట్లకే మేము దీన్ని పూర్తి చేస్తాము అని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. చివరికి అది పూర్తి కానటువంటి పరిస్థితి, ధరలు పెరిగిపోయాయి. నేను మనవి చేస్తున్నా, సూటిగా చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13-14 రేట్లతో ఇది పూర్తి కాదు, భారం అవుతుంది, పూర్తి చేయలేము అని చెప్పి ప్రధానమంత్రి గారిని పలుమార్లు కలవడం జరిగింది. 1, 2 సార్లు, 3 సార్లు పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలిశారు. ప్రధానమంత్రి గారిని అంగీకరింపచేశారు. అంగీకరింపచేసి దాన్ని 13-14 రేట్లు కాకోకుండా 17-18 ధరల ప్రకారం మీరు దీన్ని రేట్లు పెంచి మళ్ళీ ఎస్టిమేట్ చేసి ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేసి ఒత్తిడి చేస్తే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మళ్ళా మొత్తం రివైజ్ చేశారు. రివైజ్ చేస్తే 55,656 కోట్లుకి అంగీకారం తెలిపారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాల పాటు మేము ఈ పక్కన ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ, ఒకవైపున కరోనా ఉన్నప్పటికీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రధానమంత్రి గారిని కలుసుకొని ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేసి ఆ ధరలని 17-18 ప్రకారం పెంచడం జరిగింది. తొలి దశ అంటే 41.15కి తొలి దశకి 12,157 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ అంగీకారం వచ్చారు. అప్పుడు జలశక్తి కార్యదర్శి ముఖర్జీ దాన్ని క్యాబినెట్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే కుదిరిందండి. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక పోటీ చేయాలనేది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విషం పాచిక వేశాడు. ఇప్పుడు దీన్ని మీరు రిలీజ్ చేస్తే, దీన్ని మీరు అంగీకరిస్తే మాకు నష్టం జరిగింది కాబట్టి అట్ట మేనేజ్ చేసి రిలీజ్ కాకుండా చేశారు. వాస్తవంగా అయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆ డబ్బులు కూడా విడుదలయ్యి పనులు సాగాల్సిన పరిస్థితి ఉంటే ఆయన దాన్ని ఆపగలిగాడు. అది జరిగిపోయింది, అది వేరే విషయం అనుకోండి. నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 55,656 కోట్లు కాదట, కేవలం 30.436 కోట్లకే బడ్జెట్ను పరిమితం చేశామని చెప్పారు. అంటే 55,656 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం 30.436 కోట్లకే పరిమితం చేశాము, దాంతో ఫుల్ స్టాప్ అయిపోయింది అన్నారు. దీనిలో అంశం ఏంటో తెలుసా? కేవలం నిర్వాసితులు పునరావాసం భూసేకరణకే 55,656 కోట్లలో 33,000 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాముగా ఊరుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 41.15 మొదటి దశ, 45.72 సెకండ్ దశ. మొదటి దశకే నిధులు మంజూరు చేశారు, మిగతాది లేవు పొమ్మన్నారు. దాని ఆలోచన ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇక మేము అన్నారు. అంటే
41.15కు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు. కాదని చెప్పమని అడుగుతున్నా. అనేక సందర్భాల్లో అడిగా, కాదని చెప్పండి. వీళ్ళు చెప్తారు కాదని. వీళ్ళు కాదు చెప్పాల్సింది. జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలా. దీంతో పూర్తి చేశారు. తీవ్రమైనటువంటి అన్యాయం. ఏ కలలైతే కని పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో, అంటే 45.72 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే 194 టీఎంసీలు దానిలో ఉంటాయి. అప్పుడు 7,20,000 ఎకరాలకి నీరిస్తాం. కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయడానికి పనికొస్తుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి 68.8 టీఎంసీలు ఇవ్వడానికి పనికొస్తుంది. కేవలం ఇది 41.5కు మాత్రమే పరిమితం చేస్తే 115 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది.